భూ కబ్జాలపై తన దగ్గర భూ కబ్జాల చిట్టా పూర్తి ఉందని, ఆధారాలు కూడా ఆయన అవసరం వస్తే ఆధారాలు కూడా చూపిస్తా దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆయన అనేక సార్లు కూడా అనేక ప్రెస్ మీట్లలో కొన్ని సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడైతే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఎక్కడైతే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం కురడాచినాక పరిసరాల్లో భూ సర్వే చేసినప్పుడు అతని యొక్క దాని యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి యొక్క ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో దాదాపు అనేక ల్యాండ్స్ పాయల్ కుటుంబానికి సంబంధించినవే ఉన్నాయంటూ ఒక ప్రముఖ దినపత్రిక ప్రధానంగా ప్రచురించడంతో భూభాగవతం అయితే వెలుగులోకి వచ్చినట్టుగా ప్రజలందరికీ కూడా తెలిసినట్టుగా చెప్తున్నారు. ఇది ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. దాంతో పాటు అయితే అది జరిగిన మరికొద్ది రోజులకే ఇక్కడ ఏదైతే అసైన్ ల్యాండ్ 72/3 సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్ లో మరొక కథనం ప్రధాన దినపత్రికల్లో శ్రీమతికి ప్లాట్ల బహుమతి అనేటటువంటి ఒక మరొక కథనం కూడా ప్రచురితం కావడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో మరి ఈ యొక్క భూ కబ్జాలు ఎక్కడైతే దాదాపుగా 11 ప్లాట్లను ఎన్ఓసి రద్దు చేసి, ఎందుకంటే అది కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీలైనటువంటి ఒక అసైన్డ్ భూమిలో మరి 11 ప్లాట్లు ఎప్పుడు చేశారు, తర్వాత ఏ అధికారి వాటికి రిజిస్ట్రేషన్ చేశారు అనేటటువంటి ఒక డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎన్ఓసి వాటి డీడ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ల ఆధారాలు కూడా సమర్పించినట్టుగా కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక అనేక స్థలాల్లో కూడా భూ కబ్జాలు జరుగుతున్నాయన్నట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తే ఇంకా అనేక విషయాలు కూడా బయటపడతాయనేటటువంటి ఒక విషయాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్నారు. ఆ గతంలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే విషయాన్ని కూడా ఆరోపించారు. పాయల్ శంకర్ భూ కబ్జాలు చేస్తున్నారు ఆదిలాబాద్ లో అనేటువంటి ఒక విషయాన్ని అయితే చెప్తున్నారు. ఇదంతా అంటే ఇవన్నీ ఆరోపణలుగా ఉన్నటువంటి సందర్భంలో అప్పట్లో స్థానికంగా ఇటు ప్రధాన దినపత్రికల్లో వెలుగుడం, అలాగే కంది శ్రీనివాసరెడ్డి పలుమార్లు ఆయన భూ కబ్జాలపై సవాల్ విసరడం, దాని తర్వాత ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే మరి ఇంతగా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు అనేటువంటి ఒక అనుమానం అయితే ఇటు ప్రజల్లో అయితే వ్యక్తమవుతోంది. అయితే సత్యనారాయణ, గతంలో మనం శ్రీమతికి ఒక బహుమతి సినిమా అయితే చూసాం అందరం. కానీ మొన్న మంగళవారం ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైంది శ్రీమతికి ప్లాట్ల బహుమతి పేరుతో. ఎలా చూడాలంటే ఈ కథనాన్ని ఎలా చూడాలంటారు? అదే సేమ్ అంటే ఏదైతే సాధారణంగా ఎవరైనా సరే ఒక తమ శ్రీమతికి ఒక బహుమతి అనేటటువంటిది ప్రేమగా ఇవ్వడం అనేటటువంటిది సాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ అసైన్డ్ భూమికి సంబంధించి అంటే ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా అంటే చట్టాలకు వ్యతిరేకంగా, తర్వాత ఏవైతే అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మడానికి కొనడానికి వీలైనటువంటి ఒక స్థలంలో 11 ప్లాట్లను ఎన్ఓసి రద్దు చేసి రిజిస్ట్రేషన్ చేయడం అనేటటువంటిదే ఇక్కడ ప్రధాన విషయంగా చెప్పుకోవచ్చు. సో అలాంటివి 11 ప్లాట్లు తన భార్య ఉమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్టుగా బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. కాబట్టి ప్రజల్లో మాత్రం ఇది ఒక పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే నిజంగానే మరి ఆయన భూ కబ్జాలు చేశారా, 11 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారా అనేటువంటి ఉంటే మన దర్యాప్తు ఎందుకు చేస్తున్నారు, అధికారులు ఎందుకు వీటిపైన చర్య తీసుకోవట్లేదు, అంతేకాకుండా ఈ యొక్క విషయాన్ని అటు బీజేపీ పెద్దలు కూడా మరి ఎందుకు తమ దృష్టిలోకి తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి ఇటు ప్రజా సంఘాలు కూడా ఇక్కడ మిగతా విపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. ఆయన భూ కబ్జాల గురించి గతంలో కూడా అనేక కథనాలు వచ్చినాయి, అనేక ఆరోపణలు వచ్చినాయి. ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు వీటిపై స్పందించట్లేదని యొక్క సందర్భాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఓవరాల్ గా మాత్రం ఈ యొక్క భూ కబ్జాల విషయం మాత్రం ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గం ఎవరిని కదిలించినా కూడా ఈ అంశమే బయటకు వస్తుంది. ప్రధానంగా వీటిపైనే నిజంగా చేశారా, చేస్తే ఎందుకు దర్యాప్తు జరగట్లేదు, దర్యాప్తు జరిగితే ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయి అనేటటువంటి యొక్క ఆసక్తి కూడా ప్రజల్లో అయితే కనబడుతుంది. లక్ష్మణ అయితే సత్యనారాయణ, గతంలో పాయల్ శంకర్కి ప్రజల పట్ల అసలు ప్రేమ లేదు, ఏ రకంగా పరిపాలించాలి అనేది అక్కడ లేదు, ప్రజలకు కావాల్సిన ఎటువంటి సమస్యలను పరిష్కారం వైపు ఆయన అడుగేయటం లేదు. కేవలం కూడా ఆయన టీవీల ముందు ఫోజులు ఇవ్వడానికి తప్పితే దేనికి పనిచేయలేదు. అనేక ఆరోపణలు వచ్చాయి. హెలికాప్టర్లు అంటే ఆయనకి పెద్ద మోజని మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చినప్పుడు కూడా ఆయన్ని చేయి పట్టుకుని పక్కకు లాగి మరి పైకి ఎక్కారని చెప్పి గతంలో మనం విన్నాం, చూసాం. ఏమంటారు అసలు ఆయనకి హెలికాప్టర్ అంటే మోజా, ఏ రకంగా చూడాలి, ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటున్నారా?
అయితే ఇటు తెలంగాణలో తన పార్టీ అధికారంలోకి లేకపోవడం, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో సహజంగానే ఇలాంటి విమర్శలు అనేటటువంటి సాధారణంగా వినిపిస్తుంటాయి. అది ప్రజల్లో ఏ విధంగా ఉంటున్నాడో, ఏ విధంగా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. కాకపోతే ఏదైతే హెలికాప్టర్ మోజు అనేటటువంటిది ఏదైతే ఉందో అది వాస్తవంగానే అంటే నిజంగానే హెలికాప్టర్ మోజు పాయల్ శంకర్ కి ఉందా అనేటటువంటి ఒక ఆలోచన, అనుమానం మాత్రం ప్రజల్లో కలిగేందుకు అయితే ఒక ఆస్కారం అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇటీవల గత పొన్నం ప్రభాకర్ మంత్రి ఇటు పర్యటనకు వచ్చినప్పుడు ఆపి మరి తనతో పాటు అంటే ఇక్కడ వీల్లేదు అంటే అక్కడ కొంతమంది ఏదైతే వద్దు అన్నటువంటి ఒక సందర్భంలో కూడా దానికి సర్వే చేపిస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ఒక భూములు చూపిస్తారనేటటువంటి సందర్భంలో ఆయన ఎక్కి చూపించినట్టుగా చెప్తున్నారు. దీంతో అక్కడ ప్రజల్లో మాత్రం ఒక రకమైనటువంటి ఒక కొంత ఆసక్తి కనపడుతుంది. లక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఎస్, మనం ఒకసారి గిమ్మ సంతోష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నేత ఆదిలాబాద్, ఆయనతో మాట్లాడదాం. సంతోష్ గారు నమస్తే సార్. నమస్కారం. సంతోష్ గారు, పాయల్ శంకర్ ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యే ఆదిలాబాద్, ఆయన అసైన్డ్ భూముల విషయంలో ఆయన కబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. మీరు కూడా